బెండ్ అయితే అది వస్తుంది, క్యాచ్ చేసి. 1 minute. సూపర్. 1 minute 40 seconds లో కంప్లీట్ చేసింది. చాలా కష్టపడి మా గట్టిగా చెప్పండి కొట్టండి. మీరేటండి అంటే వాళ్ళు తీసుకెళ్ళి పెట్టేస్తారా? అంటే కొంచెం ఏమంటారు, ఒక ఆర్టిస్ట్ అంటే ఏంటి, వచ్చినా రానట్టు రాకపోయినా వచ్చినట్టు యాక్ట్ చేయాలి కదా. నేను ఎక్స్పెక్ట్ చేయలేదండి వచ్చేస్తుందని, అదే పడింది ఇందులో. నేను ఓకే, సక్సెస్ఫుల్ గా జరిగిన మన ఓ శివంగి రౌండ్ లో 0.00007 లకే పెట్టేసింది మహాతల్లి. సూపర్. అండ్ హేమ గారు 2 minutes లోపలే పెట్టారు. అండ్ భాగ్య తను కూడా 1 minute 55 seconds లో కూడా పెట్టారు. రండి భాగ్య. ఈ రోజు మన ఓ శివంగిలో గిఫ్ట్లు గెలుచుకుంటున్నారు వీళ్ళ ముగ్గురు. కంగ్రాచులేషన్. భాగ్య గారు కంగ్రాట్స్. వై నాట్ ఎలక్ట్రానిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ వారి గిఫ్ట్ హ్యాంపర్. కంగ్రాచులేషన్. అలాగే కంగ్రాట్స్ హేమ గారు. వై నాట్ ఎలక్ట్రానిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ వారి గిఫ్ట్ హ్యాంపర్స్ అందుకుంటున్నారు. కంగ్రాచులేషన్స్. 0.07 లోనే బాల్ పెట్టేసి ఎన్జీ గి నాణ్యతలో రుచిలో అద్భుత గిఫ్ట్ అందుకుంటున్నారు మా యమజా. మన నెక్స్ట్ రౌండ్ మనసులో మాట. మనమే తన కుటుంబం అనుకొని తన మనసులో మాటని మనతో షేర్ చేసుకోవడానికి ఇప్పుడు మన ముందుకు వస్తున్నారు పద్మిని గారు. పద్మిని గారు ఎలా ఉన్నారు మా? బానే ఉంది. సో ఏం చెప్పాలనుకుంటున్నారు మీ ఫ్యామిలీతో చెప్పండి. చిన్నప్పుడే ఫాదర్ చనిపోయారండి. అన్ని అన్నయ్యే పెంచాడు. తండ్రి అనేది చాలా తక్కువ, నేను బాండింగ్ అయింది. కానీ అన్నయ్యతో చాలా బాండింగ్. ఎలా చెప్పాలో కూడా నాకు అర్థం అవట్లేదు. మ్యారేజ్ అయిన తర్వాత ఒక 16 రోజుల పండక్కే కంఠం కోసుకున్నాడు. వాడిని హాస్పిటల్లో జాయిన్ చేసి 1 month వాడికి అన్ని సేవలు చేసి ఇంటికి తీసుకొచ్చిన తర్వాత వైఫ్ని చూస్తానని బయటకు వెళ్ళి అప్పటి నుంచి ఇంకా ఇప్పటి వరకు రాలేదండి. వాళ్ళ మిస్సెస్ ఎక్కడున్నారు? ఆడపిల్ల కదండి, వేరే మ్యారేజ్ చేసేసాం. నాన్నగారు చనిపోయేటప్పుడు మీ వయసు ఎంత మీకు అసలు తెలియదు? 10 years. 10 years ఉంటాయి. ఎందుకు చనిపోయారు నాన్నగారు? నాన్నగారికి హార్ట్ లో హోల్ ఉందండి, దానివల్ల చనిపోయారు. అప్పటి నుంచి మమ్మీ అన్నయ్యే బిజినెస్ చేసేవారు. మ్యారేజ్ అయిన తర్వాత ఏమైందో ఎవరికి తెలియదు. మీరు అడిగారా ఎందుకు ఎందుకు అంటే ఆనందం చెప్తాడు గాని బాధ అనేది ఎవరితోని చెప్పడు. నేను తప్ప ఇంకెవ్వరు ఫీల్ అవ్వకూడదు అనుకుంటాడు. మా మదర్ ఇంకా ఎదురు చూస్తున్నారు. వాడు ఎన్ని సంవత్సరాలు అయింది అన్న వెళ్ళిపోయి? ఒక 12 సంవత్సరాలు అయింది. 12 సంవత్సరాలుగా ఇంకా అన్న కోసం వస్తాడని ఎదురు చూస్తున్నావు. సో అన్ని బాధ్యతలు తీర్చి తన లైఫ్ నే తను సెట్ చేసుకోలేకపోయాడు. సో అన్నకి ఏదైనా చెప్పమంటే ఏం చెప్తావు? అంత తెలుసుండి కూడా నువ్వు వెళ్ళిపోయావు అంటే మేము ఇప్పటికీ నమ్మలేకపోతున్నాం. కానీ అన్నాళ్ళకైనా నేను చూసే మేము చావాలనుకుంటున్నాం. ప్లీజ్ అన్నయ్య అక్కడున్నా వచ్చేసే. నాన్నగారు చనిపోయిన తర్వాత 2 పిల్లల్ని పెంచుకొచ్చిందంటే చాలా గ్రేట్. సో అమ్మ ఎలా ఉన్నారు ఇప్పుడు? అమ్మ బాగానే ఉన్నారు, పర్వాలేదు. మీ దగ్గరే ఉంటారు? మా దగ్గరే తీసుకొచ్చామండి మేమే. తనకు ఇక్కడే ఉంటారు. చాలా బాధే కదండి. వాళ్ళ చేతులతో పోవాలనుకుంటాం ఎవరైనా సరే, తల్లైనా తండ్రి అయినా. వాళ్ళ ముందే కనిపించలేదంటే అది నరకం. మీ లైఫ్ ఎలా ఉంది మా? బావగారు ఎలా ఉంటారు? బావగారు బాగా చూసుకుంటారు. పిల్లలు? పాప బాబు. మీ అన్నయ్య గారు ఉండుంటే మామయ్య ఉండుంటే వాళ్ళకి కూడా బాగుంటది అనే బాధ. పుట్టిల్లు ఉంటది కదండి. ఇప్పుడు అమ్మ మన దగ్గరే ఉంది. అదే అన్నయ్య ఉంటే అమ్మ అక్కడ ఉంటది, ఎప్పుడన్నా మనం వెళ్ళొచ్చు అనే ఫీలింగ్ కూడా ఉంటది కదా. కష్టం వస్తే అన్నయ్య దగ్గరికి వెళ్ళాలి అనుకుంటాం కదా, ఏమీ లేదు కదా ఇప్పుడు అని ఫీలింగ్. మీ అన్నయ్య తప్పకుండా ఈ ప్రోగ్రామ్ చూస్తారు. మీరు ఏమీ బాధపడద్దు. మీ అన్నయ్య ఎక్కడున్నా తిరిగి వస్తారు. చూద్దాం అమ్మా. 12 సంవత్సరాలు ఎదురు చూసారు. ఇంకా చూద్దాం. ఆ దేవుడి మీద భారం వేసి అన్నయ్య తిరిగి రావాలి మనసు మార్చుకొని. అండ్ ఒక మాట అన్నారు, పుట్టిల్లే లేదు అని. మేమందరం పుట్టిల్లే. ఓకే, ఇక్కడే ఉంది.